ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలక ముందడుగు పడింది. జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుప్పం, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో అదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని సీఎం నిర్ణయించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వైసీపీ నేత భూమనపై తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి జేవి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. భూమన కబ్జాలను ఆధారాలతో మంత్రి అనగాని బయటపెట్టారని కబ్జా భూమిని మరో విరామం తీసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన స్థానిక మత్స్యకారులందరికీ తీవ్ర ఆందోళన గురిచేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన స్థానిక మత్స్యకారులందరికీ తీవ్ర ఆందోళన గురిచేసింది. అన్నా చెల్లెళ్ల పవిత్ర ప్రేమకు ప్రతీక అయిన రక్షాబంధన్ వేడుకలకు వేళైంది. దీంతో హైదరాబాద్ లోని మార్కెట్లు రంగురంగుల రాఖీలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. సాధారణ దారాల రాఖీల నుంచి ప్రీమియం జ్యువెలరీ డిజైన్ల వరకు చిన్న విరామం తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆక్వా యూనివర్సిటీ పనులకు మళ్లీ మోక్షం కలిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన ఈ ప్రాజెక్టు నిధుల కొరతతో నిలిచిపోయింది. ఆ తర్వాత కూటమి ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూల విరాట్కు, ఉత్సవమూర్తులకు, ఆలయ గోపురాలకు మిగతా వివరాలు చిన్న విరామం తర్వాత చూద్దాం. ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఆగస్టు 3వ వారం దాటుతున్నా వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. సీజన్ ఆరంభం నుంచి సరైన వర్షపాతం లేకపోవడంతో నైరుతి రుతుపవనాల ప్రభావం జిల్లాలో దాదాపు కనిపించలేదు. ఫలితంగా ఇప్పటికే 66.60% లోటు వర్షపాతం నమోదైంది. 2 నెలలుగా ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఒక మోస్తరు వాన కూడా కురవకపోవడంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వర్షాభావం ఖరీఫ్ సాగును తీవ్రంగా దెబ్బతీసింది. సాధారణ ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో కనీసం 3/2 మేరకు ఈ పాటికి విత్తనం పడాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 5,592 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ప్రధాన పంట కంది పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. 25,440 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి కేవలం 240 హెక్టార్లలోనే కంది విత్తనం పడింది. నిజామాబాద్ జిల్లాలోని సర్కార్ బడుల్లో విద్యార్థులకు ఇంకా యూనిఫామ్స్ అందలేదు. స్కూల్స్ ప్రారంభమై 3 నెలలు అవుతున్నా ఇంతవరకు యూనిఫామ్స్ ఇవ్వలేదంటున్నారు విద్యార్థులు. జిల్లాలో 1100 స్కూల్స్ లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం క్లాత్ సరఫరా చేసినా కుట్టడం ఇంకా పూర్తి కాలేదు. 1,50,000 మంది విద్యార్థులు యూనిఫామ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. నెలకొంది. సర్కార్ బడుల్లో విద్యార్థులకు ఇంకా యూనిఫామ్స్ వర్షాలు చల్ బోల్ మరాఠీ అంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, టాక్సీ, ఓలా, ఊబర్ వంటి యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ భాష పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర మోటార్ వాహనాల నిబంధనల ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంది.